ఆ సోము గురించి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మనకి తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అందుకే నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురా కిరణ్. పూరి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. రేపు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. నేను ఇలా చెప్పానని చెప్పకుండా ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని మా అమ్మ వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఏంటత్తా, రేపైనా మనం అక్కడికి వెళ్తుంది? అవునరా. ఓ అందుకేనా వాళ్ళతో మాట్లాడి రమ్మని ఈరోజు మీనాక్షిని దేవకి గారింటికి పంపించింది? వాట్ పిగ్గలుడు, వాట్ ఆర్ యూ టాకింగ్? మైండ్ ఉండే టాకింగ్ చేస్తున్నావా? 2 days దాకా గుడ్ డేస్ లేవని పూజారి గారు ఆల్రెడీ టెల్లింగ్స్ కదా. అంటే ఈరోజు కూడా బ్యాడ్ డే కదా. మరి తెలుసు కూడా మీ అమ్మ మీనాక్షిని అక్కడికి ఎందుకు సెండింగ్ చేస్తుంది? బుర్ర లేకుండా టాకింగ్ చేస్తున్నావు. కరెక్టే కదా. మరైతే మీనాక్షి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అమ్మా, మీనాక్షిని నువ్వు కాదు అక్కడికి పంపించింది? బలరాం, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీనాక్షి దేవకి గారింటికి వెళ్ళమేంట్రా? ఏం లేదులే అమ్మా, నేను పూరి ఆ రూట్లో వస్తుంటే మీనాక్షి దేవకి గారింటికి వెళ్తూ కనిపించింది. ఒకవేళ నువ్వు పంపించావేమోనని అడిగాను. పర్లేదులే అమ్మా, లైట్ తీసుకో. లేదురా, నువ్వు పొరపాటు పడుంటావు. మంచి రోజు కాదని తెలుసు కూడా మీనాక్షి ఎందుకు వెళ్తుంది? పొరపాటును కూడా వెళ్ళదు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో. అమ్మా, నేనంటే పొరపాటు పడ్డాను అనుకోవచ్చు, కానీ పూరి కూడా పొరపాటు పడుతుందా? మీనాక్షి వచ్చింది కదా, కావాలంటే తన్ను అడుగు. తెలిసిన వాళ్ళు కదమ్మా, ఏదో క్యాజువల్ గా వెళ్ళుంటుంది. లైట్ తీసుకో. ఓ మై గాడ్, ఏంట్రా లైట్ తీసుకోవాలా? ట్యూబ్ లైటా, టార్చ్ లైటా? ఒరే, ఇలా బ్యాడ్ డేస్ లో వెళ్తే అది ఎంత అరిష్టమో తెలుసా? అయిపోయింది, ఈ దెబ్బతో నీ జీవితం మొత్తం చీకటైపోయింది. వదినా, నువ్వు కొంచెం ఉండు. మీనాక్షి, ఏంటమ్మా ఇది? నువ్వు దేవకి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? పొరపాటు పడ్డారని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. కనీసం నువ్వైనా చెప్పమ్మా. గుంటడు చెప్పింది నిజమే కదా, అయిపోయింది దీని పని. మాట్లాడవేంటమ్మా? వెళ్ళానత్తయ్య. మీనాక్షి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అలా ఎలా వెళ్తావమ్మా? మంచి రోజులు కాదనే కదా మనం అందరం ఆగిపోయింది. మరి తెలిసి కూడా వెళ్ళడం ఏంటమ్మా? మీనాక్షి,
ఈ పెళ్ళాపాలని నువ్వు 100 రకాలుగా ప్రయత్నిస్తే నిన్ను బలిపశువును చేసి అందరి ముందు దోషిలా నిలబెట్టడానికి నేను 1,00,000 రూట్లలో వస్తాను. మాట్లాడవేంటమ్మా? మంచి రోజులు కానప్పుడు ఎందుకు వెళ్ళావు? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పు. చెప్పు మీనాక్షి. హా, ఆ సైలెన్సింగ్ లోనే అర్థమైపోతుంది ఏదో తేడా కొట్టేసింది అని. బిగ్గల్లుడు, ఇక నీ పెళ్ళి శ్రీమద్ రమణ గోవిందో హరి. అత్త స్టాప్ ఇట్. ఏం మామ్ ఇది? దేవకి గారు వాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళకి మన కంపెనీలో షేర్స్ ఉన్నాయి. బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన బాధ్యత మీనాక్షి మీద ఉంది. అందుకోసం అక్కడికి వెళ్ళుంటుంది. అది అర్థం చేసుకోకుండా ఏదో క్రైమ్ చేసిన వాళ్ళని ఇంట్రాగేట్ చేసినట్టు ఏం మామ్ ఇది? అది కాదు స్మాలలుడు, అలా బ్యాడ్ డేస్ లో వెళ్తే అది అరిష్టం. దానివల్ల మీ బ్రో పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. బిజినెస్ విషయాల గురించి మాట్లాడడానికి మంచి రోజులు చెడ్డ రోజులు ఏంటి? తన వెళ్ళ పర్పస్ వేరు. దానికి దీనికి ముడిపెట్టి ఫూలిష్గా మాట్లాడుకో. అయ్యో భలేవాడే స్మాలలుడు. సైంటిస్టులు కనిపెట్టిన రాకెట్లు కూడా ముహూర్తం చూసే పైకి పంపిస్తారు. అంత పవర్ ఉంది ముహూర్తాలకి. ఏమనుకుంటున్నావో ఏమిటో. చెప్పిన లాజికల్ చాలా ఇంకా ఆపండి. అయినా వయసు పెరగగానే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా పెరగాలి. ఏదైనా ఒక విషయం గురించి అడిగి తెలుసుకోవడానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది. అంతేగాని ఇలా రాగానే నట్టింట్లో నిలబెట్టి అడగడం సంస్కారం కాదు. మీనాక్షి, నువ్వు వెళ్ళు. వెళ్ళు మీనాక్షి. ఆవిడకంటే మీనాక్షి గురించి తెలీదు. నీకు తెలుసు కదా, మరి తెలుసు కూడా ఏంటి మమ్మీ ఇదంతా? ఛే, పెళ్లి పేరుతో మీనాక్షిని దగ్గర చేసుకోవాలని నేను నాటకాలు ఆడుతుంటే నా ప్లాన్లన్నీ రివర్స్ అయ్యి వీళ్ళని ఒకటి చేసేలా ఉన్నాయిగా. సో రూట్ మార్చాలి. ఈ పెళ్లి డ్రామాతో పాటు వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టేందుకు సరికొత్త ఆయుధాలని రెడీ చెయ్యాలి. బలరాం కొంచెం మూర్ఖంగా ఉంటాడు కాబట్టి పూరికి అతను కరెక్ట్ కాదని నువ్వు అనుకున్నావు. కానీ అతనికి పూరియే కరెక్ట్ మ్యాచ్ అన్నది నా అభిప్రాయం. ఇప్పటికైనా బలరాంని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అత్తయ్యకిచ్చిన మాట కోసం దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి టైంలో ఆయనకి నిజం చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా, అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది.
కానీ నిజం చెప్పకుండా ఇంకా దాస్తే నా మీద ఆయన ఉంచిన నమ్మకాన్ని మోసం చేసిందాన్ని అవుతాను. ఏం చేయాలి? ఏం జరిగితే అది జరుగుతుంది. ఆయనతో చెప్పేస్తాను. నువ్వెందుకిలా ఉన్నావో నాకు తెలుసమ్మా. ఇందాక జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. చూడమ్మా, మంచి రోజులు కాని టైంలో నువ్వు దేవకి వాళ్ళ ఇంటికి వెళ్ళావని త్రిపుర చెప్పగానే ఒకేసారి చెప్పలేనంత భయమేసిందమ్మా. ఎందుకంటే ఇన్నాళ్లకి ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోందని చాలా ఆనందంతో ఉన్నాను. దీనివల్ల ఏదైనా అరిష్టం జరిగి ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో అలా అడిగానే తప్ప నిన్ను నిందించాలనో లేక తప్పు పట్టాలనో కాదమ్మా. నా మాటలు నీకు బాధ కలిగించుంటే నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటత్తయ్యా మాటలు? మీరు క్షమాపణ చెప్పడం ఏంటత్తయ్యా? మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు. అలా అడిగే హక్కు మీకుంది. దయచేసి ఇంకెప్పుడు ఇలా క్షమాపణ చెప్పకండి అత్తయ్యా, ప్లీజ్. అర్థం చేసుకునే మంచి మనసు నీకుందని నాకు తెలుసమ్మా. కానీ క్షమాపణ చెప్పటం సంస్కారం కాబట్టి నేను చెప్పాను. అమ్మ మీనాక్షి, చెప్పడం మర్చిపోయాను. అదేనమ్మా, రేపు మనం దేవకి వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి విషయం గురించి మాట్లాడదామనుకున్నాం కదా. కానీ డైరెక్ట్గా వెళ్తే బాగుండదు. అందుకే నువ్వు ఒకసారి ఫోన్ చేసి రేపు వస్తున్నామని వాళ్ళతో చెప్పమ్మా, సరేనా? అమ్మా, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏం లేదమ్మా. ఇలా పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వస్తున్నామని గాని, పూరి బలరాంని ఇష్టపడుతుందన్న విషయం కాని, అన్నిటికంటే ముఖ్యంగా తను సూసైడ్ చేసుకోబోయిందన్న విషయాన్ని గాని పొరపాటున కూడా వాళ్లతో అనొద్దమ్మా. ఎందుకంటే పరాయి వాళ్ల ఇంట్లో ఉంటూ ఒక ఆడపిల్ల ఇలా సూసైడ్ దాకా వెళ్ళిందని తెలిస్తే కన్నవాళ్లు చాలా బాధపడిపోతారు. అందుకే ఏదో క్యాజువల్ గా వస్తున్నామని చెప్పు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక మేమిలా అనుకుంటున్నామని చెప్పి ఏదొక విధంగా వాళ్ళని ఒప్పించొచ్చు. ఏమంటావు? వాళ్ళు ఏమంటారో ఏంటో, ఒప్పుకుంటారో లేదోననే ఒక చిన్న భయం. కానీ నువ్వుండగా భయం ఏంటని ఒక కొండంత ధైర్యం. సరేనమ్మా, రేపు ఉదయాన్నే వెళ్ళాలి కదా, పెందలాడి పడుకో. అత్తయ్య, మీరంతా ఈ పెళ్లిని నిజమనే ఆనందంలో ఉన్నారు. కానీ ఇదంతా ఒక నాటకం అని తెలిసిన రోజు మీరెంత బాధపడిపోతారోనన్నది నాకిప్పుడే అర్థమవుతోంది. ఆ క్షణంలో మిమ్మల్ని ఓదార్చగలనో లేదోనని భయంగా ఉంది. మన సెంటిమెంట్ యాక్షన్తో వాళ్ళకి నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాకుండా చేసి వాళ్ళందరినీ ఆల్మోస్ట్ ఆలోచనలో పడేశా. మన నటన నిజమని నమ్మితే మ్యాక్సిమం పెళ్లికి ఒప్పుకున్నట్టే. కానీ మీనాక్షి అంటే వాళ్ళ నమ్మకానికి మారుపేరు కాబట్టి మనం ఎంత పనికిమాలిన ఎదవలమో తను ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా నో అని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. సో అలా నో అనే ఆప్షన్ లేకుండా చెయ్యాలంటే మనకున్న ఒకే ఒక పవర్ఫుల్ ఆప్షన్ ద పిచ్చి పూరి. ఏంటి బావా నువ్వు చెప్పేది? అవును పూరి, మన పెళ్లి కొప్పుకోమని కాలా వేళ్ళపడి మీ వాళ్ళని బతిమాలాను. చూస్తే వాళ్ళు ఒప్పుకున్నట్టే అనిపించింది. కానీ నేను మారిపోయానని మీనాక్షి నన్ను ఇంకా నమ్మట్లేదు. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మన పెళ్లి ఆపడానికి మీనాక్షి ప్రయత్నిస్తుంది. అప్పుడు మీ అమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఈ పెళ్లి ఒప్పుకోరు. లేదు బావా, అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే మా అమ్మ వాళ్ళు ఈ పెళ్లి ఒప్పుకోవాలి, మన పెళ్లి జరగాలి. అలా జరగాలంటే అంతా నీ చేతిలోనే ఉంది పూరి. నా చేతుల్లోనా? ఎలా బావా? ఎలా అంటే బాబోయ్, ఏంటి బావా ఇది? తప్పదు పూరి, మన పెళ్లి జరగాలంటే నువ్వు ఇలా చేయాల్సిందే. మరో మార్గం లేదు. ఏంటి పూరి, ఏమంటావు? అలాగే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీనాక్షి, ఈ పెళ్లిని ఆపడానికి, నన్ను ఎదుర్కోవడానికి నువ్వు శతవిధాలా ప్రయత్నిస్తున్నావు. కానీ ఈ పెళ్లిని అడ్డు పెట్టుకొని నిన్ను నా దారిలోకి తెచ్చుకోవడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాన్ని రెడీ చేశాను. అది రేపు ఏ రేంజ్లో బ్లాస్ట్ అవ్వబోతుందో చూద్దుగాని. జస్ట్ వెయిట్ బేబీ.
అదేనండి, మీ అమ్మాయిని మా బలరాంకిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని మా అభిప్రాయం. మీనాక్షిలాగే మరో బంగారం లాంటి మా కోడలు మా ఇంటికొస్తుందన్నదే మా ఆశ. దయచేసి మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను.